దేవుడు ఇప్పుడు మీరు చెప్పేది నేను కూడా నమ్ముతాను. మనందరికీ దేవుడు ఒకటే. అవును, అది ఎవరన్న దగ్గరే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అవును, ఓకేనా? అవును కదా. యేసు ప్రభు దేవుడై ఉంటే ఎందుకు నా చెల్లిని చంపాలి అనేది ఒక లోపల ఉండేది. అసలు వేరే సంస్కృతిని బైబుల్ కాపీ కొట్టడం ఏంటి అసలు నా తెలియగలుగుతాను యూనిక్. సో ఇప్పుడు మోషే ఏ టైంలో ఉన్నాడో చెప్పు. సో ఇప్పుడు అట్లాగే 2-3 యేసు సమాధులు దొరికాయి. దాని గురించి ఏమంటారు? సో బైబుల్లో ఉన్నాయి మాత్రమే తీసుకోవాలంటారు, ఆర్కియలాజికల్ ఆధారాలు లేవు. నేను పదే చెప్తున్నాను, మా ఆంజనేయ స్వామి దగ్గర గద ఉంటుంది. యేసు ప్రభు మా ఆంజనేయ స్వామి గెలుస్తాడా? ఆయన కాదు, మిగతా వాళ్ళు కూడా యెహోవాను ఆరాధించలేదు. ఎల్ అనే ఒక దేవుడు ఉన్నాడు. ఓకే, ఆయనకు అనేక మంది కొడుకులు ఉన్నారు. ఓకే, ఆ అనేక మంది కొడుకులో యెహోవా ఒకడు. సర్వ సృష్టికి ఆయన దేవుడు. ఓకే, అంతే. ఇది తప్పని నిరూపిస్తే నోవాకి సంబంధించిన ఏదైతే మ్యూజియం అంటున్నారో అవన్నీ ఫేక్ అని క్రైస్తవులే మన అనకండి, మీ తండ్రి అనండి. బైబుల్ కూడా మ్యాజిక్ గిమ్మికే కదా. బైబుల్లో అంత స్పష్టత లేదా? వీళ్ళు వేదాల జోలికి ఎందుకు వెళ్తున్నారు?